మన కో ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నమస్కారం సార్. ఇప్పుడు మాక్ డ్రిల్ దాకా వచ్చింది. మనం చూస్తున్నాం 22వ తేదీ పహల్గాంలో ఘటన జరిగిన దగ్గర నుంచి ప్రభుత్వం వన్ బై వన్ పాకిస్తాన్ని ఒక రకంగా చెప్పాలంటే బంధిస్తోంది, అసదిగ్బంధనం చేసుకుంటూ వస్తుంది. అన్ని రకాలుగా దౌత్యపరంగా, వాణిజ్యపరంగా, సింధు వాటర్స్ కానీ ఇటువంటి ఒక్కొక్కటి చొప్పున. సో ఈ పరిస్థితుల్లో దేశంలో ప్రజలను కూడా అప్రమత్తం చేయడానికి రేపు మాక్ డ్రిల్ పెట్టారు. మాక్ డ్రిల్ దాకా వచ్చిన ఈ పరిస్థితిని మనం జంగ్ షురు అనే పరిస్థితిని సింక్ చేయొచ్చా? మీ లాజిక్ ఏంటి? ఏమండి, మనకు మోదీ గారు ఎప్పుడైతే 22 ఘటన జరిగిన తర్వాత ఆయన దోషులను సమర్థించేటువంటి వ్యక్తులను శిక్షించి తీరుతామని చెప్పారో అప్పుడే మనం ప్రకటించాం. ఆ క్షణమే మనం యుద్ధం ప్రకటించాం. ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనం ఏదైతే దాన్ని పక్కన పెట్టామో ఆ ఘటన ఒక్కటే పాకిస్తాన్ దృష్టిలో న్యూక్లియర్ బాంబు వేయడానికి సరిపోయేటువంటి ఒక కారణం. అది వాళ్ళు 4 థ్రెషోల్డ్స్ చెప్పారు. 1 వాళ్ళ జలాలు ఆపడము, 2 కరాచీ పోర్టుని దిగ్బంధనం చేయడము, 3 వాళ్ళకు విపరీతమైనటువంటి విస్తృతమైనటువంటి వాళ్ళ సైనికుల మీద మనం దాడి చేసి వేల సంఖ్యలో వాళ్ళని చంపామంటే మన మీద దాడి చేస్తారు. 4 వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ మీద మనం అటాక్ చేస్తే మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తారు. 4 థ్రెషోల్డ్ చెప్పారు వాళ్ళు. దాంట్లో మొదటిది మనం వాళ్ళని ఛాలెంజ్ చేసాం. మనము నీళ్లు ఆపడం మొదలు పెట్టాము. నీళ్ళని మనం మన స్వాధీనంగా మనం తీసుకున్నాం. మనం ఎక్కడ వాళ్ళకి నీళ్లు వద్దో అక్కడ వరదలు తెస్తున్నాము, పంపిస్తున్నాం. మనం ఎక్కడ వాళ్ళకి కావాలో అక్కడ మనం నీళ్లు ఆపేస్తున్నాం. కాబట్టి దీన్ని అస్త్రంగా మనం ఆల్రెడీ వాడాం. అప్పుడే యుద్ధ ప్రకటన అయిపోయింది. మరి ఇప్పుడు పాకిస్తాన్ దాని మీద న్యూక్లియర్ దాడి చేస్తుందా చూడాలి. రెండవది, మనకు మీరు ఇందాక అన్నట్లు అష్టదిగ్బంధన చేస్తున్నాం. మనం యుద్ధానికి ఎప్పుడు కూడాను దానికి సన్నాహాలు ఉంటాయి, దానికి ప్రిపరేషన్స్ అంటూ ఉంటాయి. యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఏదో ఈ రోజు నిర్ణయించాం కాబట్టి రేపు పొద్దున యుద్ధంకి వెళ్ళడం అనేది కుదరదు. మనకు శామ్ మానేక్షా గారిని ఇందిరాగాంధీ గారు మార్చిలో కోరారు, మీరు వెళ్ళి అక్కడ ఈస్ట్ పాకిస్తాన్ లో యుద్ధం చేసి బంగ్లాదేశ్ ని అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనం ఏదో ఊరట కలిగిద్దామని ఆవిడ ఆదేశం ఇస్తే శామ్ మానేక్షా 8 నెలలు పట్టింది. ఇప్పుడు కానీ యుద్ధానికి వెళ్ళామంటే మనకు వర్షాలు వస్తాయి, వర్షాల్లో అక్కడంతా బురదలో ఇరుక్కుపోతాం, మనం యుద్ధం ఓడిపోతాం. మనం మా దగ్గర ఇంకా అస్త్రశస్త్రాలు కూడా లేవు, సమయం కావాలని 8 నెలల తయారీ తర్వాత మనం అక్కడ వెళ్ళి యుద్ధం చేశాము. 2 వారాల లోపునే మనం వాళ్ళని కంప్లీట్ గా కల్పించాం. విముక్తి కల్పించడమే కాదు, 93,000 సైనికుల్ని మనం అరెస్ట్ చేయగలిగాము. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగనంత మందిని మనం అరెస్ట్ చేసుకున్నాం. సో కాబట్టి దానికి సన్నాహం కావాలి, దానికి ప్రిపరేషన్స్ కావాలి. ఇది ఒక యాంగిల్. రెండవది, యుద్ధం కావాలి అని పాకిస్తాన్ కోరుకుంటుంది. ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే కనుక ఈ 2 న్యూక్లియర్ దేశాలు కాబట్టి ప్రపంచమంతా వచ్చి వీళ్ళని తొందరగా ఆపేస్తారు. 2-3 రోజుల కంటే యుద్ధం జరగదు. ఆ 2-3 రోజుల యుద్ధంలో కనుక మనం యుద్ధం చేసుకున్నామంటే పాకిస్తాన్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. పాకిస్తాన్ నాయనో భయానో నువ్వు అణ్వస్త్రాలు వాడకరా నాయన అని చెప్పి వాడికి అందరూ వచ్చి పైసలు ఇచ్చి వాడిని ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తారు. కాబట్టి భారతదేశం అనుకున్నట్టు ఏంటి సాధించలేదు అన్నటువంటి ఒక పాలసీ పాకిస్తాన్ లో ఉన్నది. మన వాళ్ళకు అటువంటి అడ్వాంటేజ్ ఇవ్వట్లేదు, మన యుద్ధం ప్రకటించట్లేదు. ఈ రోజు దాకా అఫీషియల్ గా ప్రధానమంత్రి కానీ, అజిత్ దోవల్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, లేదా మనకు జయశంకర్ గారు కానీ ఎవ్వరు కూడాను పాకిస్తాన్ పేరు ఎత్తలేదు ఈ రోజు దాకా. గమనించండి, మనం ఏం చెప్పామంటే ఈ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రోత్సహించిన వాళ్ళని మేము శిక్షిస్తామన్నా. మన పదాలు చాలా స్పష్టంగా వాడారు, శిక్షించి తీరుతామన్నా. ఇంతనే చెప్పామని, యుద్ధం చేస్తామనో ఇవేం చెప్పలేదు. కానీ మన యాక్షన్స్ తప్పకుండా చూపిస్తున్నాయి పాకిస్తాన్ దోషి అన్నట్టు మనం చూపిస్తున్నాం. మనం పాకిస్తాన్ నుంచి మనకు ఇటువంటి ప్రగల్భాలన్నీ మనం వింటున్నాం. న్యూక్లియర్ బాంబులు వేస్తామని, అద్దని ఇద్దని వాళ్ళు అరుస్తున్నారు. మన మీద ఎక్కువ అక్కడి నుంచి స్టేట్మెంట్ వస్తున్నాయి, కానీ మన దగ్గర చేయని స్టేట్మెంట్స్ రావట్లేదు. మేము దోషం కాదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏదో ఏదైనా ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ని పెట్టండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మనం వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడలేదే, మనం క్వైట్ గా ఉన్నాం. కానీ ఈ మాక్ డ్రిల్స్ చేయడం వల్ల 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, 2 రోజుల క్రితం ఆల్రెడీ ఫెరోజ్పూర్ లో మాక్ డ్రిల్ జరిగింది. ఆల్రెడీ 1971లో మొట్టమొదటిసారి ఫెరోజ్పూర్ మీద దాడి చేసింది పాకిస్తాన్. కాబట్టి ఫెరోజ్పూర్ అనేది చాలా కీలకం. పాకిస్తాన్ కి మనం మెసేజ్ పంపిస్తున్నాం, ఈసారి మీరు దాడి చేస్తే కనుక మీరు పోయినసారి ఎక్కడ దాడి చేశారో అక్కడే మా ప్రజల్ని మేము తయారు చేస్తున్నామని సందేశం పంపించడం ఒకటి. రెండవది, లైన్ ఆఫ్ కంట్రోల్, కశ్మీరు, ఇక్కడ గొడవలు అవుతాయి, ఇక్కడ ఏదో యుద్ధం జరుగుతుంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు.
కానీ మేము ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా మాకు ఓపెన్ అయ్యని మనం వాళ్ళకి సందేశం పంపించాం. ఫెరోజ్పూర్ అనేది పంజాబ్ లో ఉన్నది కాబట్టి అక్కడ మనం చేస్తున్నాం. అలాగే ఈ మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా చేస్తున్నాం. అంటే మీరు ఎటువంటి దాడులు చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎందుకు అనుకున్నారు, హైదరాబాద్ లో మన దగ్గర న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. మనం మన అణువస్త్రాలకు సంబంధించినటువంటి న్యూక్లియర్ దానికి కావాల్సిన మెటీరియల్ మనకు ఇక్కడే మనకు రక్షణ శాఖకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. కరెక్ట్. మనకు డిఆర్డిఓ లాంటివి, ఇమారత్ లాంటివి, మనకు మిధాని లాంటివి చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక టార్గెట్ పాకిస్తాన్ కి. కాబట్టి అటువంటివి ఏమైనా చేస్తారా? హైదరాబాద్ లాంటివి కానీ ఇప్పుడు విశాఖపట్నం కూడా నేవల్ బేస్ కాబట్టి, పవర్ఫుల్ నేవల్ బేస్ కాబట్టి ఇట్లాంటి స్ట్రాటజిక్ ప్లేసెస్ ని టార్గెట్ చేస్తారేమని ఇండియన్ గవర్నమెంట్ ముందుగానే మన ప్రభుత్వం ముందుగానే ఐడెంటిఫై చేసి ఈ మాక్ డ్రిల్ చేస్తుంది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రజలకి ఒక ఇష్యూ చెప్పాల్సిన అవసరం ఏంటంటే